ఇంటి లోపల పని భార్య, ఇంటి బయట పని భర్త అని విభజించారు మన పెద్దలు. ఇవే స్త్రీకి అయినా పురుషునికైనా సమాన హక్కులంటే. అంతేగాని పురుషుడు చేసే పనులన్నింటిలో దూరి మేము చేయగలము అనడం సమాన హక్కులు సాధించడం కాదు. స్త్రీ పురుషుల శారీరక పరిస్థితులను బట్టి అట్లా విభజన చేశారు. అంతేకాని స్త్రీని వంటింటి కుందేలు అనడం సరికాదు. స్త్రీ మనింటి మహారాణి, మహాలక్ష్మి, పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయురాలు. స్త్రీ ఇంటి గడప దాటి ఇంకొకరి కింద పనిచేసే పరిస్థితి ఉండేది కాదు ప్రాచీన భారతదేశంలో. సమాన హక్కుల పేరుతో తమ సుఖాన్ని తామే ధ్వంసం చేసుకుంటున్నారు స్త్రీలు. ఇటు స్త్రీ సుఖంగా లేదు, అటు పురుషుడు సుఖంగా లేడు. ఇద్దరూ పరుగులే. మధ్యలో పిల్లలు, వృద్ధులు నలిగిపోతున్నారు. అడిగితే ఇద్దరము పని చేస్తే కానీ చాలడం లేదు అంటారు. ఎంత వెర్రి మాట! చాలడం అనేది దానికి ఎక్కడ పులి స్టాపు? కోట్లున్నవాడు కూడా పరిగెడుతున్నాడు. మనమే అనవసరంగా అవసరాలను పెంచేసుకుంటున్నాం. మన ప్రాచీన భారతీయ వైభవాన్ని మళ్ళీ కళ్ళారా చూడాలంటే బ్రిటిష్ కాలానికి కంటే ముందు కాలానికి వెళ్ళిపోవాలి. మన ఆహార పద్ధతిలోనూ ఉండాలి. వస్త్రాలు, మట్టి పాత్రలు, వైద్యం, విద్య, సంగీతం, ఆటలు పాటలు, కవిత్వం అన్నింటికీ పూర్వ వైభవం రావాలి. మన అడుగులు పడాల్సింది ముందుకు కాదు.